అట్లా ఇవాళ పవర్ రిఫార్మ్స్ for the benefit of government of India. I want to submit 2-3 sentences in English. I am requesting the Honorable Prime Minister of India, please withdraw, please, for God's sake, please withdraw the power reforms which are not suitable for the poorest of the poor of this country, for the poor farmers of this country. It will be detrimental, it is hazardous to the poverty, below poverty line people of India. Henceforth, I humbly request from the assembly, from the state assembly of Telangana, from this August house, please withdraw. खुदा के लिए, भगवान के लिए, ये जो पावर रिफॉर्म्स आप कह रहे हैं, इसको विड्रॉ कर लीजिए, इसको वापस ले लीजिए. आप तो कानून बनाने का और वापस लेने का सौदागर है. आपने भूमि अध्यादेश लाया, फिर वापस लिया. आप जैसा सरकार आपका बने, భూమి అధ్యాదేశ అంటే ల్యాండ్ ఆర్డినెన్స్ అధ్యక్ష, ల్యాండ్ అక్విజిషన్ ఆర్డినెన్స్ తెచ్చి దాన్ని వాపస్ తీసుకున్నారు రైతులందరూ ఉద్యమిస్తే. आपने गलत कानून बनाए 3 किसान विरोधी, आपने वापस लिया और माफी भी मांगा. गड़बड़ होने से पहले के पूरी जनता उठे और आवाज उठाए, फिर एक आंदोलन छेड़े. बेहतर यह है प्रधानमंत्री जी, आप मान्यता से हमारे बात स्वीकार लीजिए और पावर रिफॉर्म्स का जो भी बिल है उसे वापस ले लीजिए. मैं अपील करता हूं, यह हमारे भलाई के लिए, हमारे देश के लोगों के लिए, देश के गरीब किसानों के लिए, देश के गरीब SC, ST, BC लोगों के लिए मैं कह रहा हूं, यह किसी और के लिए नहीं. इसीलिए दया करके ले लीजिए. नहीं ले जाएंगे, मैं हमारे सारे इलेक्ट्रिकल एम्प्लॉयज भाइयों को बता रहा हूं, आपके पूरे नौकरियां चले जाएंगे. जैसा कि रेल कर्मचारी चले जा रहे, बैंक कर्मचारी चले जा रहे, BSNL चले गए. 60,000 70,000 नौकरियां वॉलंटरी रिटायरमेंट दे के निकाले गए, रोडों पर आ गए. जैसे LIC को डुबाया जा रहा है, हर चीज बेचा जा रहा है. आज पावर भी बेचने के चक्कर में है केंद्र सरकार. पूरे 20 लाख लोगों का नौकरियां चले जाएंगी पूरे. लिहाजा आप शेरों की तरह गरजना चाहिए. हम आंदोलन छेड़ेंगे इसका पूरे देश भर में. पूरे जितने भी बिजली घरों के कर्मचारी है, शेरों की तरह निकलना चाहिए और अपनी ताकत इस केंद्र सरकार को बताना चाहिए. हाँ बिल्कुल, हमारे पास कोई चारा ही नहीं है. अब क्या करें, मरता क्या नहीं करता. నిన్ను సంపేస్తా, నువ్వు మీటర్ పెట్టే తీరాలే, మరి ఏం చేయాలా. ఇది ఆశ్చర్యకరమైనది అధ్యక్ష, చాలా విచిత్రమైన విషయం. ఏం చేసినా సరే తెలంగాణలో కరెంటు బంద్ చేపియాలి. అరే ఏ క్యా బాత్ హోగా భయ్. తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. దయచేసి నేను బాధతో చెప్తున్న మాట, నేను చిల్లర రాజకీయాల కోసం మాట్లాడతలేను. మేము చెప్పినాం, వాగ్దానం ఇచ్చిన ప్రకారం ఇలా 24 గంటలు మొత్తం ఇండియాలో ఒకటే ఒక రాష్ట్రంలో అన్ని రంగాలకు ఇస్తుంది. ఇది ఫ్యాక్ట్, ప్రజల కళ్ళ ముందున్న సత్యం. దీన్ని ఎట్లన్నా చేసి బంద్ పెట్టాలి, ఏదన్నా చేయాలి. మాకు శాత కాదు, మేము ఇత్తలేము. కరెక్టే, మీకు శాత కాదు, మేమేం చేయాలి. మిమ్మల్ని ఒక రూపాయి అడిగినామా, మేము సబ్సిడైజ్ చేయమన్నామా, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ ఇవ్వమన్నామా. మా డబ్బులు, మా ప్రభుత్వం, మా బడ్జెట్లో నుంచి మేము మా రైతాంగానికి ఇచ్చుకుంటున్నాం. ఎందుకు అధ్యక్ష? తమరు ఎట్లయితే బాన్సువాడ నియోజకవర్గంలో కృషి చేసినారో అట్లా మేము అందరం కూడా ఇలా కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా సచ్చినం తిరగలేక మనం ఆ బోల్ ఎండిపోతుంటే, ఆ కరెంట్ మూటలు గాలిపోతుంటే మన రైతులు చెట్టుకోడు గుట్టకోడైంది. ఆ రోజు 30 ఎకరాలు 20 ఎకరాల పొలమున్న రైతు కూడా నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా వచ్చి హైదరాబాద్లో ఆటోలు నడిపించారు. ఇప్పుడున్న సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కి వచ్చి ఆటోలు నడిపించారు. జగద్గిరిగుట్టకి ఎన్ని బస్సులు అధ్యక్ష? జనగామ, జగద్గిరిగుట్ట, బాన్సువాడ, జగద్గిరిగుట్ట, నారాయణఖేడ్, జగద్గిరిగుట్ట. జగద్గిరిగుట్ట నిండా వలస వచ్చిన కార్మికులు, వలస వచ్చిన ప్రజలు, రైతులు. 20 ఎకరాల భూమి ఉన్న రైతు కూడా దిక్కులేక వచ్చి ఆటో నడుపుకొని కూలి పని చేసి బిల్డింగ్ల పని చేసే పరిస్థితి. అదంతా మళ్ళీ చెదిరిపోయిన తెలంగాణ రైతాంగం మళ్ళీ గ్రామాలకు చేరాలి.
ఒక రూపాయి ఎక్కువైనా మంచిదే, కడుపు నిండిన వాళ్ళకి నీళ్లు రావాలి, మిషన్ కాకతీయ చేసుకొని కొద్దిగా చెరువులు దురస్తి చేసి ఇలా భూగర్భ జలాలు పెంచి ఇన్ని వాగుల మీద వంకుల మీద 4 చెక్ డ్యాములు కట్టుకొని ఎంత వీలైతే అంత తొందరగా